రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మళ్లీ నెత్తుటి మరకపడింది. విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో చనిపోవడంతో అందరూ పుతిన్ని వేలెత్తి చూపిస్తున్నారు. నావల్నీని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడానికి పుతినే పథకం ప్రకారం మట్టుబెట్టించాడని ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష నేత మరణంతో రష్యాలో నిరసనలు మొదలవుతున్నాయి. జనం రోడ్లపై వస్తే ఉక్కు పాదంతో అణచేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నావల్నీ మృతిపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యాలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని తిట్టిపోస్తున్నాయి. తన ఘాటు విమర్శలతో పుతిన్కు 10 ఏళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న నావల్నీ మృతితో దేశంలో బలమైన విపక్షం లేకుండా పోయింది. పుతిన్కు ఎదురు తిరిగిన కిరాయి సైనిక మూక వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ గత ఏడాది ఆగస్టులో విమాన ప్రమాదంలో చనిపోయాడు. 6 నెలల తిరగకముందే నావల్నీ చనిపోవడంతో పుతిన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష నేత జైలులో ప్రాణాలు కోల్పోయాడు. అలెక్సీ నావల్నీ శుక్రవారం ఆర్కిటిక్ సర్కిల్ జైల్లో అనారోగ్యానికి గురయ్యాడు. వాకింగ్ వెళ్లిన తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. జైలు డాక్టర్లు అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. చనిపోవడానికి ముందు రోజు నావల్నీ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైనప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించారు. మర్నాడే అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు చెప్పడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారని నమోదైన కేసులో నావల్నీకి 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. గత డిసెంబర్లో దేశ సరిహద్దులోని ఆర్కిటిక్ సర్కిల్ జైలుకు తరలించారు. నావల్నీపై 2020లో విషప్రయోగం జరిగింది. సైబీరియా నుంచి మాస్కోకు విమానంలో తిరిగి వస్తుండగా స్పృహ తప్పాడు. అత్యవసర చికిత్స కోసం జర్మనీకి తరలించారు. కోలుకున్న తర్వాత 2021లో స్వదేశానికి వస్తుండగా అరెస్టు చేశారు. నావల్నీ అనుచరుల్లో చాలా మంది ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు. మరికొందరు జైల్లో మగ్గుతున్నారు. పుతిన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని నావల్నీ తీవ్రంగా విమర్శించేవాడు. అతడు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు. లా చదివిన నావల్నీ ప్రభుత్వ అవినీతిని, యుద్ధోన్మదాన్ని ఎండగట్టేవాడు. సోషల్ మీడియా వేదికగా తన గొంతును బలంగా వినిపించేవాడు. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు. ఫ్యూచర్ రష్యా పార్టీని స్థాపించిన నావల్నీ విపక్ష కూటమిలో కీలక నేత. నావల్నీకి భార్య, ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. 2013లో మాస్కో మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి వార్తలకెక్కాడు. పుతిన్ మద్దతున్న సిట్టింగ్ మేయర్తో తలపడి 2వ స్థానంలో నిలబడ్డంతో నావల్నీ పేరు మారుమ్రోగింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని నావల్నీ వ్యతిరేకించేవాడు. పుతిన్ తన ఇమేజ్ పెంచుకోవడానికే రష్యన్ సైనికులను బలిపెడుతున్నాడని ఆరోపించేవాడు. మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పుతిన్కు గట్టి పోటీ ఇస్తారని భావించారు. తీవ్రవాద కేసులో నావల్నీ జైలుకు వెళ్ళాక అక్కడి నుంచి పారిపోయాడని వార్తలు వచ్చాయి. కొన్నాళ్లకు ఆచూకీ దొరికిందని అధికారులు చెప్పారు. నావల్నీపై చాలాసార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2017లో ఓ దుండగుడు అతని ముఖంపై కెమికల్స్ చల్లడంతో ఓ కంటి చూపును కోల్పోయాడు. నావల్నీ జీవితంపై కెనడా దర్శకుడు డెనియల్ రోహెన్ తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్కు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. పుతిన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవని ఇప్పటికే చాలా కేసుల్లో రుజువైంది. కాస్త పేరున్న విపక్ష నేతలు హత్యకు గురి కావడం, జైళ్లకు వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక మరికొందరు ఇతర దేశాలకు పారిపోయారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడిన ప్రిగోజిన్ తర్వాత ఎదురు తిరిగాడు. పుతిన్ అతనితో చర్చలు జరిపి మిలిటరీ కాంట్రాక్ట్ ఇచ్చాడు. తర్వాత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. విమానంలో బాంబు పెట్టి పేల్చారనే అనుమానాలు ఉన్నాయి. పుతిన్ని వ్యతిరేకించిన మాజీ ఉప ప్రధాని బోరిస్ నేమ్స్టోవ్ 2015లో హత్యకు గురయ్యాడు. రష్యన్ లిబరల్ పార్టీ నేత సెర్గీ యుషెంకో కూడా హత్యకు గురయ్యాడు. విపక్ష నేతలే కాదు, పుతిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత రష్యన్ మహిళా జర్నలిస్ట్ అన్నా పాలిట్ను కూడా గుర్తు తెలియని దుండకులు కాల్చి చంపారు. మరో విపక్ష నేత కరాముర్జాకు గత ఏడాది 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రత్యర్థులు ఎదుర్కోవడం చేతకాకనే పుతిన్ మట్టుబెట్టిస్తున్నాడని రష్యన్లు, ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు.